చెప్పారంట శేఖర్ భాష గారు. మనం డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళినప్పుడు తాండా ప్రజలందరూ చెప్పారు కదా శేఖర్ భాష అదే శేఖర్ భాష గారు క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని. ఈయన డబ్బులు కట్టడంలో మంగ్లీకి పేరు చెప్పడం, మంగ్లీని చూపిస్తేనే కట్టిండా. ఇంకోటి ఇక్కడ చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ లేదు, తర్వాత మధు వెళ్ళి మంగ్లీ గారు ఉన్నారని చెప్పారంట. ఆయన అంటాడుగా ఫోటోలు చూపించుకొని మంగ్లీ ఫోటో చూపించుకొని చాలా పెద్ద బిజినెస్ చేశారు. మంగ్లీ ఫోటో మీకు చూపించారండి? మంగ్లీ ఫోటో మీకు చూపించి చెప్పారా? మంగ్లీ ఫోటో నాకు చూపెట్టలేదు సార్, మా వాళ్ళకి చూపెట్టిందంట. మీ వాళ్ళకి చూపెట్టారా? మంగ్లీ ఉందని అనుకున్నాను, నాకు తెలియదు ఇప్పటికీ కూడా. నేను అంటున్నా ఏంటంటే సార్, ఇప్పటికీ మంగ్లీ ఉందో తెలుస్తలేదు, లేదో తెలుస్తలేదు. ఇప్పుడు మధుతో తిరిగింది, ఎంక్వైరీ కరెక్ట్ గా తెలుస్తే ఇప్పుడు 20 నెక్లెస్ కూడా తీసుకోపోయారు సార్ ఆమె కోసం బర్త్డే పార్టీకి. 75 లక్షల నెక్లెస్ తీసుకుపోయినా అని 10 మందికి చెప్పిండి ఇక్కడ మాకు, మా ఊరోళ్ళకు. అది ఎంతవరకు కరెక్టో మాకేం అర్థమైతే గందరగోళంలో ఉన్నాం మేము ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఏదున్నా దీన్ని రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకొని దీనికి బాధితులకు న్యాయం చేస్తే ఉంటది. కానీ లేకపోతే దాదాపు ఈ కేసు ఒకవేళ లేదు కుదరదు అంటే సార్ దాదాపు 5,000 మంది శవాలు చూస్తారు సార్ ఈ ప్రభుత్వం. మీరు అటువంటి లేనిపోయిన నిర్ణయాలు తీసుకోకండి. ఇక్కడ మాట్లాడడానికి ఇప్పుడు దీని మీద అవసరమైతే ప్రభుత్వం దగ్గర ఒత్తిడి తెద్దాం. శేఖర్ భాష గారు లాంటి వాళ్ళు, తర్వాత సుబ్బు గారు లాంటి వాళ్ళు, ఇక మన రఘురామ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ గట్టిగా మీకోసం ఫైట్ చేస్తున్నారు. మీ ఏరియాలకు వెళ్ళి మిమ్మల్ని అందరినీ సంప్రదిస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు తారుమారు అయితే ఎవరు ఊరుకోరండి. ప్రభుత్వాల మీద కంపల్సరీ ఒత్తిడి తీసుకొద్దాం. మీరు దయచేసి అలాంటి కొంత డబ్బు అమౌంట్ కి చేతిలో ఇచ్చినాం, వాళ్ళు ఏంటంటే తీసుకుంటున్నారు. అట్లా ఉండదు, ఇది చేతిలోకే ఇయ్యాలి, అట్లా ఉంటే రాదని చెప్పి అయినా ఫిర్బి దాంట్లోకి వెళ్ళి కొంత అమౌంట్ అకౌంట్ లో వేసినాం సార్. వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళకి దాంట్లో వేసినాం అన్నట్టు. కొత్త మొత్తం చేతికి ఇచ్చారు, కొంత మొత్తం అకౌంట్ లో కూడా వేశారు. ఆ అకౌంట్ లో కూడా వేసినాం, అది కూడా ఆధారాలు ఉన్నాయి సార్ మా దగ్గర. ఓకే సార్, మీ ఆధారాన్ని దగ్గర పెట్టి ఉంచండి. దీన్ని ఎప్పుడు అవసరం అప్పుడు మన అందరూ మనం ఇప్పుడు మీ అందరి కాలు పట్టుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం కాలు పట్టుకుంటాం, మీ అందరి చేతులు జోడించి చెప్తున్నాం సార్. మేము అడవి బిడ్డలము, కొద్దిగా మాకు న్యాయం చేయండి. మీ అందరు పెద్దోళ్ళు కలిస్తే న్యాయం జరుగుతుంది తప్ప మాకు లేకపోతే ఇంట్లో చాలా మంది పెద్దోళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఈ కేసుని తప్పుదోవ పట్టించాలని చూస్తురంట. మేమందరం ఒకవేళ అదే జరిగితే కట్టుకొని చేస్తాం సార్, అందరం చచ్చిపోతాం. మేము ఇప్పుడు బతికినా కూడా వేస్తే న్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది కాబట్టి బతుకుతున్నాం. అదే లేదు కుదరదంటే ఖచ్చితంగా చచ్చిపోతాం. సుబ్బు గారు, లాయర్ గారు, సుబ్బు గారు మాట్లాడండి. సీఎం గారు అపాయింట్మెంట్ ఉంది, మీరు అంత మాట అనకండి. మేము ప్రతిసారి చెప్పేది ఒకటే, నేనైనా మిగతా వాళ్ళైనా మీరు ఏం చేసుకోకండి. ఖచ్చితంగా దీంట్లో న్యాయం జరిగేంత వరకు అందరం పోరాటం చేస్తాం. మీరు భయపడొద్దు. 3 రోజుల తర్వాత సీఎం గారు అపాయింట్మెంట్ ఉంది. అసలు యాక్చువల్ గా అది సోమవారం మనకు కన్ఫర్మ్ అవ్వాల్సింది, అది మంగళవారంకి వెళ్ళింది. మీరు కంగారు పడకండి, భయపడకండి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా మన దగ్గర ఉన్న అన్ని ఆధారాలు కూడా ఇప్పుడు మీడియాకి ఇచ్చినవే కాకుండా ఇవ్వను కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మన ఓయో టీవీ సాక్షిగా నేను చెప్పేది ఏంటంటే, ఇందాక ఎవరు సార్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీరు తెలుస్తారా వాళ్ళు తెలుస్తారంటే పోలీసులు ఇచ్చే రిపోర్ట్ నే మేము క్వశ్చన్ చేసి అది తప్పు అని నిరూపించగలిగే అడ్వకేట్లు మేము. ఇంకొక విషయం ఏంటంటే మంగ్లీ గారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉన్న అన్ని ఆధారాలు ఉన్నాయి మన దగ్గర. ఇంకొక విషయం ఏంటంటే ఏ కాంటాక్ట్ లేకపోతే అసలు నాకు ఆడెవడో తెలియదు అన్నానని చెప్పేసిన మంగ్లీ గారికి అతనికి ఇతనికి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరుగుతాయి? శివ అకౌంట్ కి వీళ్ళ అకౌంట్ కి ఏది బ్రహ్మవతి మధుకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరుగుతాయి? అసలు నాకు ఆడెవడో తెలియదు అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఇతనేం చేస్తుండో, వాళ్ళ చెల్లితో ఇతనేం వాళ్ళ అమ్మతో ఇతనేం మాట్లాడుతుండో, వాళ్ళ ఇంటికి వీళ్ళకేం పని, వీళ్ళందరూ కలిసి గూడుగుట్టానిగా చేసినటువంటి ఒక పెద్ద ఫ్రాడ్ ఇది. అసలు ఆవిడకి ఏ విధంగానూ సంబంధం లేకపోతే అంటే సెటిల్మెంట్ కి పిలవాలి, ఎందుకు డబ్బులు ఆఫర్ చేయాలి, నేను తీసుకోనంటే ఎందుకు భౌతిక దాడికి పాల్పడాలి, మీడియాలో వచ్చే కథనాలన్నింటినీ కూడా డిలీట్ చేయమని మీడియా మిత్రులందరికీ పర్సనల్ గా ఎందుకు ఫోన్ చేయాలి, వాళ్ళకి వీళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి, ఇవన్నీ చూస్తుంటే ప్రజలందరికీ అదే విధంగా ఇప్పుడున్న వక్తలందరికీ అర్థం కావట్లేదా? ఆవిడ చెప్తున్న దానికి నేను ప్రతిసారి కూడా ఒకటే చెప్తున్నా, మంగ్లీ గారు మీ దగ్గర ఏదన్నా ఒక్క ఆధారం తీసుకురండి అని చెప్తున్నా. ఇప్పటికీ కూడా మన యోయో టీవీ వేదికగా వక్తలందరి ముందు కూడా నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, మంగ్లీ గారు నిజంగా ఏ తప్పు చేయకపోతే ఈ రోజైనా లేదంటే రేపైనా లేదంటే ఎల్లుండైనా సరే
బాధితుల పక్షాన వచ్చి పోరాటం చేయండి, ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే కాదు. ఈ రోజు 9 మంది మృతులకు చేరింది. ఇప్పుడు ఆయన అన్నట్టుగానే ఈ విషయం మీద సరైన నిర్ణయం మాలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను ఇంకా తిరుమలేశ్వరం మిగతా వాళ్ళు ఎవరో తీసుకోకపోతే ఖచ్చితంగా చాలా వరకు ఇక్కడ చనిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. శేఖర్ భాష గారు ప్రత్యక్ష సాక్షి. అక్కడికి వెళ్తే మంగ్లీ మా ఊరు వచ్చింది, మంగ్లీ మాతో మాట్లాడింది, మేము ఆవిడకి వంట చేసి పెట్టిన మటన్ కర్రీ, చికెన్ ఫ్రై చేసి, చేపల ఫ్రై చేసి పెట్టిన ఆవిడ కూడా అంటుంది, మా ఇంటికి వచ్చింది, మాతో మాట్లాడింది, మా తండాకి వచ్చింది, మేమందరం చూసాం, మేమందరం వెళ్ళాం, మేమందరం మాట్లాడామని. ఇంకోటి ఏంటి, కర్నూలు బాధితులు కూడా చెప్పేది ఏంటి, మంగళి తమ్ముడు శివ మాతో తిరిగిండు, తిండు, తాగిండు, మాతో డబ్బులు పెట్టుబడి పెట్టమండి అని చెప్పిండు. అదే విధంగా రమవత్తు మధు కార్ డ్రైవర్ కూడా ఏం చెప్తుండో, డబ్బులు వస్తేనేమో క్యాష్ పరంగా వస్తేనేమో మంగళి వాళ్ళ తమ్ముడు తీసుకొని వెళ్ళేవాడు, క్యాష్ పరంగా ఆన్లైన్ కొట్టాలంటేనేమో ఎవరైతే రమవత్తు మధు ఉండో అతని అకౌంట్ కొట్టమనేవాడు. అంటే ఇవన్నీ చూస్తుంటే ప్రజలకి అదే విధంగా వక్తలకి కూడా అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఇందులో మంగళి గారి ప్రమేయం ఉంది, లేకపోతే నాకు డబ్బులు ఎందుకు ఆఫర్ చేసి పంచాయతీ పిలిపిస్తారు. ఓకే, మీకు కూడా ఆఫర్ ఇచ్చింది అయితే? ఈయన 10 లక్షలు డిమాండ్ చేసిండు, ఒప్పుకోకపోతే కేసు. మీరే 10 లక్షలు డిమాండ్ చేశారు, అప్పుడు మీ మీద కూడా వచ్చింది కదా, మీరే 10 లక్షలు డిమాండ్ చేశారు, మీరు ఒప్పుకోకపోతే కేసు. దానికి కూడా నేను అదే చెప్పా ఆవిడతో. మీరు చెప్తారండి రీజన్, ఆమె చెప్తుంది రీజన్, మీరు రీజన్ చెప్పుకుంటున్నారు. జనం చచ్చిపోతున్నారు ఇక్కడ, మీరు గేమ్లు ఆడుతున్నారు. నేను చెప్పేది పూర్తి చూడండి, తర్వాత మీరు అడగండి. ఆవిడ నేను కలిసింది ఒకసారి అరసారో ఎట్లయితే సరే, ఓకే, ప్రపోజల్ వెళ్ళిందా లేదా? ఆమె చెప్పిదాన్ని కాదని నిరూపించండి. మీరు కలిసి బాధితులు అన్యాయం చేస్తున్నారు, బాధితులకు అన్యాయం అయిపోతుంది. రోజు కేసు జటిలమైతా ఉంటే, ఆలస్యం అవుతా ఉంటే చచ్చిపోతా ఉన్నారు. మీరు ప్రెస్ మీట్లు పెట్టుకోరు, మీరు ఆరోగ్యపోతా ఉన్నారు. ఎవరికి ఆధారం ఉంటే కోర్టుకి వెళ్తారండి, ప్రెస్ మీట్ కి రారు, ఆధారాలు తీసుకొని ప్రెస్ మీట్లకు రారు, టీవీ వాళ్ళకి రారు, ఆధారాలు ఉంటే కోర్టుకి వెళ్తారు. ఒకసారి ఇంత మాట్లాడి ఆధారం కోర్టుకు పోతారండి, ఆధారాలు కోర్టుకు, ప్రెస్ మీట్లకు టీవీ ఛానళ్ళకు కాదు రావాల్సింది, ప్రెస్ మీట్లకు కాదు రావాల్సింది, కోర్టుకి వెళ్తారు లేదా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు ఆధారాలు తీసుకొని. టీవీ రా, నువ్వు ప్రెస్ మీట్ కి రా, మాట్లాడితే సవాల్ కాదు. బాధితులు అన్యాయం అయిపోతున్నారు, బాధితులు అన్యాయం అయిపోతున్నారు. అన్నది ఆమె కొట్టింది మేము చూసామా? ఆమె కొట్టిందని చెప్తే మేము చూసామా? నేను చూసానా? మీడియాలో వచ్చిన కథలే కదా, మీడియాలో వస్తుంది సంగతి సంగతి మాకేం తెలుసు? మేము చూసామా? నీకు ఆఫర్ ఇచ్చిన సంగతి పెట్టు, కేసు ఆమె పెట్టి నువ్వు పెట్టారు. మీరు కొట్టుకోండి, బాధితులు అన్యాయం అయిపోతుంది. మీరు కొట్టుకోండి, బాధితులు అన్యాయం అయిపోతుంది. ఎవరు చూపారు? ఎవరు చూపారు? ఎవరు కూడా చౌరస్తాకో కలిసిందే సవాల్ కాదు. బస్తీ మీద సవాల్కి ఎవరు రారు. మీరు కొట్టుకొని ఆలస్యం చేస్తున్నారు. నువ్వు ఒకళ్ళతో తీసుకొని వస్తున్నావా? నువ్వు ఒకళ్ళతో తీసుకున్నావు. న్యాయం గురించి మాట్లాడతా, నేను వాస్తవాల గురించి మాట్లాడతా. నొప్పి అవుతుంది అంటే వాస్తవాలు మాట్లాడుతుంటే నువ్వు అంటున్నా, నేను వాస్తవాలు మాట్లాడతా. ఎక్కడ కొట్టుకుని ఎక్కడ వాడుతున్నాను ఇద్దరు ఆగితే నేను ఒక్కటే నిమిషం ఇతనితో మాట్లాడదాం. అన్న, మీరు దయచేసి మీరు లేనిపోయిన అంటే మీరు దయచేసి లేనిపోయిన అంటే ఏదో జరగబోతుంది, మా ప్రాణాలు మేము బలికొంటాం 5,000 మంది అంటే మీరు దయచేసి అలా ప్రయత్నం చేయకండి. సుబ్బు గారు ఒకటే మాట చెప్పారు, సీఎం గారి దగ్గరికి వెళ్తాము, మనకు అపాయింట్మెంట్ కూడా దొరికింది, ఒక 2 రోజులు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తున్నాం, వెళ్ళి విషయం ఆయన దగ్గరతో చెప్తామని చెప్తున్నారు. మీరు వెయిట్ చేయండి. ఒకసారి మాట్లాడతారు. మీకేం తెలిసింది చెప్పరాదు.
పెద్ద మనిషి ఏం చేయాలి నాకు తెలుసు. లాయర్ గా మీరేం చేయాలి మీరు చేయండి. అదే. లాయర్ గా మీరేం చేయాలి చేయండి. లాయర్ గా బాధితులకు న్యాయం చేయండి. బాధితులకు అన్యాయం చేయకండి. బాధితులకు అన్యాయం చేయకండి. బాధితులను బలి చేస్తున్నారు అసలు. బాధితులను బలి చేస్తున్నారు అసలు. బాధితులు జరిగే అన్యాయం బాధితులు ఇప్పుడే అన్యాయం ఆగండి సుబ్బు గారు అన్యాయం చేస్తున్నాడు. సుబ్బు గారు వీక్నెస్ అలా అలవాటు చేసుకుని సుబ్బు గారు ఒక్క నిమిషం క్రాస్ టాక్ చేసుకుంటే మనకి విషయం ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్తారు కానీ ఆయన ఏం భాష నీ భాష ఆయన ఎందుకు వచ్చి నేను ఏం భాష నీ కూడా ఇంకో అవుతా ఏంది ఆయన ఏంది ఆయన ఏం భాష ఏం నేర్చుకున్నారు మీరు? ఇదేనా సంస్కృతి? తప్పే కాదు కదా నువ్వంటే భూత నువ్వు అంటే భూత అంటే నువ్వు అంటే నువ్వు అట్టవలే నువ్వు అంటే ఆయన గౌరవించినట్టు ఇది అధికార టాపిక్ ప్లీజ్ ఒక్క నిమిషం అంటే తెలవాలి ఆ డెప్త్ దానికి అర్థం ఒక్క నిమిషం ఆగండి సుబ్బు గారు ప్లీజ్ ఒక్కసారి నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. నాకు ఛాన్స్ ఇచ్చేస్తాను మాట్లాడలేదు. సుబ్బు గారు ఆయన అంటే అది మర్యాద అయినటువంటి వాడు నువ్వు అనలేదు కదా. సుబ్బు గారు ఒక 2 నిమిషాలు ప్లీజ్ ఓపిక ఉండండి. జనాలు చనిపోతా ఉన్నారు. చిల్లర శేఖర్ భాష గారు మీరేదో చెప్పాలనుకుంటే తప్పని చెప్పండి. ఒకసారి చెప్పండి ఒక్క మాట. ఆయన మాట్లాడే ఆయన కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది జరిగిన వెంటనే ఈ ఎఫ్ఐఆర్ వచ్చిన వెంటనే నన్ను చాలా మంది మీడియా మిత్రులు సంప్రదించి అసలు దీని గురించి మీ ఏంటి అని అడిగినప్పుడు ఏదో ఊరికే నోటి తోచి మాట్లాడడం కాదు, అసలు అంటే మేము ప్రిపేర్ కాకుండా వచ్చినామంట. మాట్లాడినామండి చెప్పండి పూర్తిగా. ఎవరైనా ప్రిపేర్ స్ట్రక్ అయింది సార్. ఏమండి ప్రిపేర్ అయ్యి వచ్చడం ఏంటండి? మీరు ప్రిపేర్ మీకు ఈ కేసులో నుంచి పూర్వపరాలు పూర్తిగా ఈ కేసు నాకు తెలుసు. మీకు ఎవరు భాష గారు చెప్పండి. ఇందాక స్ట్రక్ అయింది భాష గారు చెప్పండి. చెప్పండి అని చెప్పి సార్ చెప్పండి. నేను ఇది ఎప్పుడైతే నాకు మీడియా వాళ్ళు అడిగారో దీనికి సంబంధించి మనం కొంచెం లోతుగా తెలుసుకొని మాట్లాడాలి అని చెప్పి నేను ఏం చేశానంటే, ఈ పంచాయతీ జరిగింది ఎక్కడ? పూజారి గారి ఆఫీస్ లో. పూజారి గారి ఆఫీస్ లో నాకు తెలిసిన కొంతమంది మిత్రులు ఉండే, ఎందుకంటే ఆయన ఈ కొన్ని పాడ్కాస్ట్లు చేస్తారు. చేసినప్పుడు ఆ పాడ్కాస్ట్ చేసే ఒక సౌండ్ ఇంజనీర్ వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే నేను వాళ్ళకి ఫోన్ చేశాను. అరే ఏంటి ఏదో జరిగింది అంటున్నారు, నిజమేనా అంటే అవునన్నా చాలా దారుణంగా తిట్టారన్న సుబ్బుని. సుబ్బు నాకేం మిత్రుడు కాదు సార్. ఇంతకు ముందు ఊరికే ఏదో గెస్ట్ ఇట్లాగే వీటిలో జస్ట్ గెస్ట్ గా పరిచయం తప్ప ఆయన అన్నమాట యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తాను. నా దగ్గర కాల్ రికార్డ్ కూడా ఉంది, మీకు కావాలంటే ఇస్తా. ఇది ఆయన అన్నమాట కాదు, ఇంకా సుబ్బు గారు చెప్తే నేను నమ్మలా. నేను డైరెక్ట్ గా అక్కడ ధృఢీ పరుచుకున్న విషయం అక్కడ ఆ అబ్బాయి చెప్పిన మాట, చాలా కూతురు తిట్టారన్న, దారుణంగా తిట్టారన్న, మనోడికి డబ్బులు కూడా ఆఫర్ చేశారన్న. ఆయన అయినా కూడా లొంగల వాళ్ళకి ఇయ్యండి డబ్బులు ఏమన్నా ఉంటే అన్నాడంటే మనం సుబ్బు గారి పక్కన నిలబడాలన్నా అని చెప్పి అతను చెప్పాడు. అంటే అక్కడ ఎవరో అతను నేను చూసిన అతనికి అలా అనిపించి అతను నాకు నేను ఫోన్ చేస్తే అతను చెప్పిన మాట. సో అప్పుడు నేను ధృవీకరించుకున్నా. తర్వాత నేను సాక్షాత్ డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి పూజారి గారితో కూడా మాట్లాడాను. ఆయనతో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడాను, మొత్తం తెలుసుకున్నాను. సో ఇక్కడ ఆయన చెప్పే దాంట్లో అతిశయోక్తి నాకేం అనిపించండి. అంటే నేను తెలుసుకున్నది పోలీసులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడు పోలీసులు ఇప్పుడు ఆయన అంటారు ఈయన సాక్ష్యాలు ఇవ్వలేదు అని. సార్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పని ఏంటి సార్? ఆయన కదా సాక్ష్యాలు సేకరించి వరకు ఈయన ఇస్తారు. ఈయన నేను ఇప్పుడు దాకా అడుగుతున్నాను, పోలీస్ ఆఫీసర్లు ఎవరైనా సరే తీసుకొచ్చారా? ఏమి తీయకుండా ఆ నెక్స్ట్ రోజు సజ్జనర్ గారితో ఒక ఫోటో బయటకు రాగానే ఈయన మీద ఫ్లిప్ అయిపోయి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. సో ఈ రకంగా అంటే అనిపిస్తుంది జనరల్గా ఎవరికైనా. బట్ నేను పర్సనల్ గా నేను కనుక్కున్నది ఏదో సుబ్బు గారు చెప్పాను ఇంకోటి చెప్పారని కాదు. అండ్ నాకు కూడా ఎవడో 10 లక్షలు ఏమో ఆఫర్ చేయలేదు ఈ విషయం చెప్పడానికి. మీ ఇద్దరు ఒక 2 నిమిషాలు సైలెంట్ ఉంటే ఆన్లైన్ లో మీ ఇద్దరు మాట్లాడలే
ఒక్క సాయంత్రం మాట్లాడితే మీ దగ్గరికి వస్తా చెప్పండి. మీరు మన ఇప్పుడు శ్రవణ్ గారు మాట్లాడుతున్నారు, ఒక్క 2 నిమిషాలు ఒప్పుకోండి, చెప్పండి. ఫిజిక్స్ ఎగ్జామ్ అడిగితే కెమిస్ట్రీ సమాధానం చెప్పలేను. చెప్పండి. దేనికో దానికి లింక్ ఫ్యాక్ట్ మాట్లాడండి. నేను అనలిస్ట్, నేను పొలిటికల్ లీడర్ కాదు. ఓకే. నేను మ్యాజిక్ చేయట్లేదు, నాకు పబ్లిసిటీ పిచ్చి లేదు. ఓకే. నేను జిమ్మికులు చేయను. నేను ఏదో అడిగితే అదే సమాధానం చెప్పండి. మీరు గత 3 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. టాపిక్ ఏదో, క్వశ్చన్ ఏదో అదే. ఆయన బెదిరించిన కేసులు అవన్నీ తాలూకా కాదు. ఇక్కడ బాధితుల మీద ఎవరు మోసం చేసిరు, మోసం చేసిన దాంట్లో మంగిలి ఉందా లేదా, ఇదే నా టాపిక్. ఆయన పూజారి సార్ కాడి పోయినప్పుడు ఎవరు బెదిరించారు, అంతకుముందు ఎవరు బెదిరించారు, అవి కాదు మనకు టాపిక్. ఉంటే వాళ్ళ పర్సనల్స్ వాళ్ళిద్దరు వారిని ఎన్ని బెదిరించారో వీళ్ళు బెదిరించారు కాదు. కేసు ఇప్పుడు బాధితుల తరఫున మనం మాట్లాడాలి. అనవసరం కేసులు, చిట్చాట్ బుచ్చట్లు అవి. వాళ్ళకి వీళ్ళు బెదిరించారా, ఈయనకైనా బెదిరించారా అనేది వాళ్ళిద్దరు చూసుకుంటారు. మనకు కానీ డిబేట్ కానీ చూసే ప్రేక్షకులు అక్కర్లేదు ఆ ముచ్చట్లు. వాళ్ళిద్దరు పర్సనల్. ఇక్కడ బాధితులు లక్షలాది కోట్లాది రూపాయలని తెలుస్తుంది, 100 మందా 1000 మందా తెలుస్తుంది. ఇది గురించి మాట్లాడాలి. చెప్పండి. ఆమె ఈయన తిట్టినా, ఈయనను గౌరవించిరా, ఆయనను గౌరవించలేదా, నేను ఇగోట్టాను, నన్ను పిలవలేదుగా నేను కేసు పెడతాను, నన్ను ఫస్ట్ అడగలేదుగా నేను కేసు పెడతాను కాదు. ఇక్కడ బాధితులకు ఎట్లా న్యాయం జరగాలి, బాధితులకు ఎట్లా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి, దానివల్ల ఏం జరుగుతుంది, జరగదా, అలా ఆలోచించాలి. ఎక్కడో పోగొట్టుకొచ్చుకుని ఎక్కడో వెతుకుదామంటే కాదు. 2003 నుంచి నేను క్రైమ్ జర్నలిజంలో ఉన్నాను. MLM కేసులు, చిట్ ఫండ్ ఫ్రాడ్ కేసులు, ఇవన్నిటి కూడా స్పెషలిస్ట్ని. మనకు అదేంటి అమెజాన్ కాదు, ఆమ్మే వెంటనే గోల్డ్ కిస్ట్ అమ్మేవాడు నాకు అమెరికా నుంచి 2-3 కోట్ల నష్టపరం వేసి నేను వారిని ఉరికిచ్చిన అక్కడి నుంచి. లీగాలిటీ ఏందో తెలుసుకొని మాట్లాడాలి. సాయస్ ఎక్కడో ఉంది, ఎక్కడో పోయిందని వెతుక్కుంటే అయ్యేది కాదు, మన ఊర్లతో అయ్యేది కాదు. ఎక్కడైనా సరే కోర్టు ప్రాసెస్ ఆయనకు తెలుసు సార్ అన్నీ కూడా. నీ ఇప్పుడు మనం పోలీసులు పిలుస్తాడు, నువ్వు దొంగతనం చేసిన రా అంటావు, నేను వచ్చాం రా అంటావు, జడ్జి గారి దగ్గర పోయి కొట్టలేదు సార్ అంటాడు. అది లెక్కకు వస్తుంది, ఇది రాదు. విషయానికి వచ్చాడు ఆ విషయాలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, లీగాలిటీలు ఏముంది, వాస్తవాలు ఏమున్నాయి, దాన్ని వాస్తవంలో నిజంగా మంగ్లీ పేరు చెప్పి వసూలు చేశారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి మంగ్లీ దీంట్లో పాత్ర ఉందా లేదా, ఇది టాపిక్. ఎందుకు అంటే ఈమె ఇంతమంది చనిపోవడం కారణం ఆమెనా కాదు. మంగ్లీ మీద కోపం లేదు, ప్రేమ లేదు, ఆమె నేను ఫోన్ చేస్తే ఎత్తలేదని, ఆమె నాకు డిబేట్లు ఇవ్వలేదని, నా ఛానల్ రావట్లేదని పగా ప్రతికాలు నాకు లేవు. విషయం ఆడ మంగ్లీ ఉన్నా, ఎల్లమ్మ ఉన్నా, ఇంకోళ్ళు ఉన్నా అదే చెప్తాను నేను. నా మంగ్లీతో ఒక్కరోజు కూడా పని చేసిన కాదు నేను. చెప్పండి. రైట్. ఎందుకంటే బతుకమ్మ పడాలి నేను కూడా చేశాను. రైట్. ఓకే. విషయం ఏంటంటే ఇక్కడ బాధితులు ఇక్కడ మొత్తం కూడా 2025లో ఫస్ట్ కేసు అయింది. తర్వాత ఈ సుబ్బు గారి ప్రెస్ మీట్ తోటి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. మరి సుబ్బు గారు ప్రెస్ మీట్ ముందు కేసు అయిందా, సుబ్బు గారు పెట్టిన తర్వాత కేసులు అయినాయి అనేది కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. ఎందుకంటే నేను చాలా పొలిటికల్ మీద కాన్సన్ట్రేషన్ కాబట్టి ఈ డేట్లు రోసుకోను దాని గ్రిప్ లేదు. బాలాజీ మీద ఫస్ట్ అది అయింది. తర్వాత 26 ఏప్రిల్ నుంచి ఈ ఇష్యూ వస్తుంది. దీంట్లో మళ్ళీ బెదిరింపు కేసులు ఉన్నాయి, మోసం కేసు ఏది ఫస్ట్ అయింది ఏది అనేది తెలియదు. వాస్తవంగా పోలీస్ కేసు అయిన తర్వాతనే న్యాయం జరగడానికి డిలే అవుతుంది. పోలీస్ స్టేషన్ కేసు మొగుడు పిల్లల పంచాయతీ అయినా పొలంగట్టు పంచాయతీలైనా ఒక్కసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా కోర్టు మెట్టుకెక్కినా న్యాయం సత్వరం కాదు. అప్పటిదాకానే ఏమైనా జరిగే అవకాశాలు ఉంటే అవుతుంది. అప్పటి తర్వాత అది మూసుకుపోతుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కొన్ని ఆర్థిక లావాదేవీలు కోర్టు కూడా ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి మనకేంది రాజీ పడే ప్రయత్నాలు కూడా చేస్తారు. మొత్తం మీద దీంట్లో చెప్పించేది ఏంటంటే ఈ కేసులో మంగ్లీ పేరు వాడుకొని మోసం చేసినట్టుగా నాకు అర్థమవుతుంది. లేదు మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే సార్ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఉంటే మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసుకి వేస్తే అమ్మడు అరెస్ట్ చేస్తారు. మధుని అరెస్ట్ చేశారా, ఇంకోని అరెస్ట్ చేశారా, ఇంకోని అరెస్ట్ చేస్తారు. అదే మంగ్లీ మీద ఉంటే కేసులు ఇవ్వండి. ఇప్పుడు పోలీసు న్యాయం 15 రోజుల నుంచి వాళ్ళు చెప్తారు ఈ ఫేస్ ఉందా అని చెప్పేసి అన్నారు. మంగ్లీ రమావత్ మధుని అరెస్ట్ చేశారంటే రమావత్ మధు మంగ్లీని కాపాడే ప్రయత్నం చేసి ముందస్తుగా అరెస్ట్ అయ్యాడు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. వీడియోలు, ఫోటోలు ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. అరెస్ట్ చేసినాక ముందు అరెస్ట్ ఎందుకు పోయిండో, ఆయన నేరంగా అరెస్ట్ పోయాడు, పోలీసు వెతకలేదు, దాచుకుంటూ ఇలా కాపాడుతాయి. ఇవన్నీ ప్రాబబిలిటీస్ ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక వాదన వస్తూనే ఉంటాయి. అరెస్ట్ చేస్తే ఒకటి ఇక్కడ మీరు ఆ డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. బాధితులకి ఎట్లా న్యాయం జరగాలి, దీంట్లో మంగ్లీ పాత్ర ఉందా లేదా అంతవరకే. మీరే గ్రహించారు. నేను మంగ్లీ వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసినటువంటి ఏ కంపెనీ అయినా గోకుల్ నందన కానీ ఇంకేదో పేర్లు వినపడుతున్నాయి.
దాంట్లో ఆమె రిజిస్టర్డ్ నేమ్ ఉందా, లేదు వాటాదారుగా ఉందా, లేదు ఓపెనింగ్ వెళ్ళిందా, లేదు ఈ ఇంట్లో డబ్బులు కట్టండి అని ఏమన్నా ఈ మధ్య చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలో చేసిందా, బ్రోచర్ ఇచ్చిందా, లేదు పాపం ఆ మిత్రుడు పాపం 50 లక్షలు ఏదో కట్టినన్నాడు బాధితుడు. చూస్తే బాధ అవుతుంది నిజంగా. మంగ్లీ అక్కకు ఫోన్ చేసి, మంగ్లీ గారు